జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కోరుకొండ సరస్వతి విద్యానికేతనంలో విద్యార్థులు పలు సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ పెనకటి గంగాధర్, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ప్రదర్శనలను వీక్షించారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిగత భద్రత, ఆధునిక ఆవిష్కరణల వంటి అంశాలపై రూపొందించిన నమూనాలను ప్రదర్శించి వివరించారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మానవులకు ఉపయోగపడే పలు అంశాలను తమ ప్రాజెక్టుల ద్వారా చూపించి ప్రతిభ కనపరిచారు. ఏ విధంగా నేర్చుకున్నాను ప్రాక్టికల్గా చూపిస్తూ ఆ యొక్క ఉపయోగాలని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లేదా పేరెంట్స్ అందరూ కూడా చూసి వాళ్ళ యొక్క రివ్యూని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా టీచర్స్ దీనికి కష్టపడినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శుభ మధ్యాహ్నం. ఈరోజు సైన్స్ డే సందర్భంగా సివి రామన్ గారి పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటూ మా పిల్లలకి సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ రెడీ చేయడం అయింది. ఇలా రెడీ చేయడం వల్ల పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానం మరియు వాళ్ళ ప్రాక్టికల్ టాలెంట్ ఎంత ఉందో తెలుసుకోవడం అనేది మాకు జరిగింది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే టీచర్స్ పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా బాగా ఫలించాయి. పిల్లలు బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. బాగా ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ అంటే ఎలా ఉందో వాళ్ళు రోబోట్స్ తయారు చేయడం, విండ్ మిల్ తయారు చేయడం, ప్రతిదీ చాలా ప్రాక్టికల్ గా బాగా తయారు చేశారు. సో వి ప్రౌడ్ టు సే వి ఆర్ సరస్వతి విద్యానికేతన్ మెంబర్స్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారము. మా ఈ సరస్వతి విద్యానికేతన్లో ఇవాళ సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిపించాము. ఈ సైన్స్ ఫేర్ లో పిల్లల యొక్క సృజనాత్మక బయట తీయడం అనేది చాలా మంది వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని అదుపులో ఉంచుకొని వాళ్ళు మంచి మంచి ప్రాజెక్టులు తయారు చేయడం అనేది మొదలు పెట్టారు. సో ప్రతి ఒక్కరిలో ఉన్న వాళ్ళ సృజనాత్మకత ప్రతి ఒక్కరు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి మంచి మంచి ప్రాజెక్టులు అనేది మాకు చూపించడం జరిగింది. మేము ఎంతో టైం ఇవ్వకపోయినా కూడా వాళ్ళకు 2 రోజుల్లోనే వాళ్ళ టెక్స్ట్ లో ఉన్న మొత్తం జ్ఞానాలు వాళ్ళు మైండ్ లో పెట్టుకొని వాళ్ళు ఈ ప్రాజెక్ట్. అందరికీ నమస్కారం అండి. సరస్వతి విద్యానికేతన్లో నేను మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా స్కూల్లో సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మ్యాథ్స్ కి సైన్స్ కి చాలా ఇంటర్లింక్ ఉంటుందండి. వితౌట్ మ్యాథ్స్ సైన్స్ అనేది కూడా కంప్లీట్ అవ్వదు, వితౌట్ సైన్స్ మ్యాథ్స్ కూడా కంప్లీట్ అవ్వదు. సో మనం ఏం నేర్చుకున్నా సరే అన్నింటికి సంబంధించి కలుపుకొని మనం నేర్చుకొని దాన్ని నిజ జీవితంలో దాన్ని అప్లై చేయడం నేర్చుకోవాలి. సో ఈరోజు జరిగేది అది. క్లాస్ రూమ్ లో మా స్టూడెంట్స్ అనేవాళ్ళు లెసన్స్ విన్నది. ఈ రోజు పాఠశాల ఆవరణలో ఆ లెసన్స్ ని వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారో మన ప్రాజెక్ట్ ద్వారాగా మనం చూడొచ్చు. సో సైన్స్ అనేది మనల్ని ప్రతిరోజు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మనం నేర్చుకోవడం ద్వారా మనము జీవితంలో ఇంకా కొత్త విషయాలు కనిపెట్టడం ద్వారా మనము సో నేటి బాలలే రేపటి పౌరులండి. ఈ రోజు వీళ్ళ చిన్న ప్రాజెక్ట్సే రేపు వీళ్ళని ఒక పెద్ద సైంటిస్ట్ గా తీర్చిదిద్దడానికి వీళ్ళకి ఒక తొలి అడుగుగా ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికి. ఈ రోజు సరస్వతి విద్యానికేతన్ స్కూల్లో నేషనల్ డే సందర్భంగా సైన్స్ ఫేర్ అనేది జరిపించడం జరుగుతుంది. సో పిల్లలు అనేది కేవలం వాళ్ళకి సైన్స్ టెక్స్ట్ బుక్ లోనే చదవడం కాకుండా సైన్స్ పట్ల వాళ్ళ నిజ జీవితంలో అవగాహన కల్పించడానికి నేటి తరాల నుంచి సైంటిస్టుని తయారు చేయడానికి కూడా సరస్వతి విద్యానికేతన్ స్కూల్ నుంచి ఎంత కృషి చేస్తున్నాము ఉపాధ్యాయులు. థ్యాంక్ యూ. Today we are all celebrating National Science Day. It is the significance of Raman effect by C.V. Raman. So in this day our school participating all the students in Science Fair. ఈ సైన్స్ ఫేర్ లో 130 పైగా ప్రాజెక్టులను ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టుల ఫలితంగా ఏంటంటే ప్రతిరోజు నేర్చుకున్న సైన్స్ లెసన్స్ ని పిల్లలు ఏ విధంగా అర్థం చేసుకుని ఆలోచిస్తున్నారనే ఆలోచన తీరు అనేది ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రోజున ఈ 138 పైగా తయారు చేసిన ప్రాజెక్టుల్లో చాలా ప్రాజెక్ట్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. అందులో స్పెషల్ గా ప్రాజెక్ట్ నెంబర్ 61, 62, 42, 91 దట్ మీన్స్ రోబోట్ అండ్ మిసైల్స్ అండ్ చంద్రయాన్ అండ్ 3D హోలోగ్రామ్స్ అనేవి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. సో ఈ రోజు జరిగిన ఈ సందర్భంగా పిల్లలందరూ సైన్స్ పాఠాలు ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నారనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పేరెంట్స్ కి, ఆల్ అవర్ టీచర్స్ కి, డైరెక్టర్ సార్కి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.